స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అఫీషియల్‌గా ఇంకా దాని ఏమంటారు షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే, ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందే కూటమి పార్టీల మధ్య పరాపచ్చలు కనిపిస్తూ ఉంటే, మరొక వైపు ఈ పార్టీలలోనే టీడీపీలో, జనసేన నుంచి జనసేనలో వాళ్ళకు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయి, చివరికి తాజాగా జనసేన నేతలు ఒక ఫంక్షన్‌లోనే పొట్టు కొట్టుకున్నారు. కార్యకర్తలు కాదు, ఈసారి నేతలే కొట్టుకున్నారు. మనం మాట్లాడుకున్న మధ్యాహ్నం అప్పుడే మచిలీపట్నానికి చెందినటువంటి కొట్టె వెంకట్రావు అనే ఆయన పేరు కొట్టె వెంకట్రావు అనే ఒక జనసేన నేత బహిరంగంగా మాట్లాడిన వ్యాఖ్యలు, నన్ను మేయర్ అని చెప్పారు, మచిలీపట్నం మున్సిపాలిటీలో నాకు మంచి పట్టుందన్నారు, పిలిపించారు ఇక్కడికి, రాష్ట్ర వ్యాప్తంగా 21 ఇన్నోవాలు పెట్టాను పార్టీ కోసం, కానీ ఇప్పుడేమో మేయర్గా ఏదో మా అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలనే మాట్లాడుకుందామని రండి అని చెప్పి వాళ్ళే మేయర్ అభ్యర్థిగా ఉంటామని చెప్పి తీర్మానాలు చేసుకుంటున్నారు. ఇంత దారుణమైన మోసం నేను ఎక్కడా చూడలేదు అని కొట్టె వెంకట్రావు అని ఒక ఆయన మాట్లాడారు కదా. ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నం 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలోని జనసేన నాయకుడి ఇంటిలో అదేదో ఫంక్షన్ జరిగిందట. ఆ ఫంక్షన్ జరిగితే ఇంకా జనసేన నాయకుడి ఇంటి ఫంక్షన్ కాబట్టి జనసేన నేతలందరూ వస్తారు కదా. వచ్చిన ఆ ఫంక్షన్లో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కొట్టె వెంకట్రావుపై మచిలీపట్నం జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేశారట. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు రెండుగా విడిపోయి ఇంకా అక్కడ కొట్టుకోవడం మొదలెట్టారట ఒక ఇంటి ఫంక్షన్లో. సో తీవ్ర ఉద్రిక్తత నెలకొనిందట. తనపై దాడి ఘటనలో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కొట్టె వెంకట్రావు ఆయన డిమాండ్ చేశారట. ఆ తర్వాత జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజుపై కొట్టె వెంకట్రావు వర్గీయులు దాడికి ప్రయత్నించారట. వివాదం ముదిరిపై ఇంక ఎవరిని కొట్టుకుంటున్నారో తెలియలేదట. అంతగానో ఉద్రిక్త పరిస్థితులట. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేసినా కూడా పోలీసుల సమక్షంలోనే గడ్డం రాజుపై దాడి చేయడానికి కొట్టె వెంకట్రావు వర్గీయులు ప్రయత్నించారట. చివరికి దాన్ని అదుపు చేయడం కోసం అని చెప్పి పోలీసులు జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజును వేరొక ప్రాంతానికి ఎక్కడికో తరలించారట. అదేదో అంటారే, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు మీద సోమలింగడు అంటారా, అంతేనా? అసలు ఇంకా స్థానిక ఎన్నికలు స్టార్ట్ అవ్వాలా? టీడీపీ జనసేన పొత్తులో ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ పొత్తులో ఉంటే వీళ్ళు కోరుకుంటున్నటువంటి స్థానం జనసేనకి ఇస్తుందో లేదో తెలియదు టీడీపీ. అందులో అక్కడ మినిస్టర్ ఉన్నారు కదా టీడీపీకి మచిలీపట్నంలో, ఏమీ తెలియదు. అప్పుడే కొట్టుకోవడం మొదలెట్టిరట. కొట్టుకున్నారట ఒక ఫంక్షన్లో. పోయి ఆ ఫంక్షన్ జరుపుకునే వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడం ఎందుకే? మీరు భలే ఉన్నారు. ఫంక్షన్కి పోయామా, ఆడేమన్నా తిన్నామా, లేకపోతే ఇంకేమన్నా ఉంటే 2 చుక్కలు పోసుకున్నామా గొంతులో, లేకుంటే ఇంకేమన్నా కనుక పొట్టలైతే నింపుకున్నామా, వచ్చామా అన్నట్లు ఉండాలి. కానీ ఆ ఫంక్షన్ లేకపోయి ఎవరితో ఫంక్షన్ లేకపోయి పాపం ఎందుకే ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ప్రశాంతత లేకుండా పొట్టు కొట్టుకొని వాళ్ళు ఉన్నారా నిజంగా వీళ్ళు.